ఫ్రెండ్స్ చాలా మందికి పిక్సెల్ యాప్ లో మీరు తమిళ చూసినట్టుగా ఈ విధంగా ఈ యొక్క జాయింట్ చేయడం అంటే ఒక ఫోటో నుంచి ఇంకొక ఫోటోకు జాయింట్ చేసి అంటే విడిపోకుండా చేయడం అంటే ఇట్లా లాక్ చేయడం అనేది తెలియదు చాలా మందికి. ఈరోజు ఈ వీడియో తెలుసుకున్నాము. ఇక ఇలా మనము జాయింట్ లాక్ చేసామంటే మనము ఒక ఇమేజ్ ను పిఎన్జీ ఏంటంటే దింపినా కానీ ఇంకొక ఇమేజ్ అనేది అక్కడ దానికి అది విడిపోదు అనమాట, అటాచ్ అయి ఉంటుంది. మనం సింపుల్ గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఒక ట్రిక్ తెలియదు చాలా మందికి. ఈ రోజు ఈ వీడియో మనం పిక్సెల్ యాప్ లోకి వెళ్ళి తెలుసుకున్నాం. స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ లో చూడండి. ఛానల్ కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఓకేనా. లెట్స్ గో స్టార్ట్. పిక్సెల్ యాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి నేను క్యాన్సిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నేను సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ త్రీ లైన్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్లో ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ కస్టమ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ థంబ్నెయిల్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పి వస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఇక్కడ న్యూ టెక్స్ట్ అని చెప్పి ఉంది కదా, దీన్ని మనం డిలీట్ చేద్దాం. ఇక్కడ కింద ఏ పైన క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ వస్తుంది. డిలీట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం సింపుల్గా ఇప్పుడు ఏం చేద్దామంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా, జస్ట్ వీ చేయండి. ప్లస్ ఐకాన్ పైన మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మన మొబైల్లో అన్ని ఫోటోస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏంటంటే ఈ రైట్ సైడ్లో త్రీ లైన్ పైన క్లిక్ చేసేసి బ్రౌజర్స్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ నేను ఒక ఫేస్బుక్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫేస్బుక్ కానీ ఓకే ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని నేను క్రాప్ చేసేసి దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క ఫేస్బుక్ అయిపోయింది. ఓకే, ఈ యొక్క ఫేస్బుక్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసేసి ఇక్కడ సేప్స్ అని చెప్పింది కదా, SHAPS సేప్స్ పైన క్లిక్ చేసి మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీని యొక్క ఈ యొక్క మధ్యలో వైట్ ఉంది కదా, వైట్ మొత్తం తీయాలనుకుంటే ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ IUDUS అని చెప్పి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 100% ఆపాసిటీ అని చెప్పింది. దీనిపై క్లిక్ చేసి మొత్తం 0 చేసేస్తే మనకు మొత్తం ఈ యొక్క మధ్యలో ఉన్న వైట్ మొత్తం మైనస్ అయిపోతుంది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ STROK అని చెప్పి దీన్ని కొంచెం అంతా పెంచుకోండి. ఎంత పెంచుకుంటే అంత పెంచుకోండి. కొంచెం అంతా మీకు దగ్గరగా పెంచుకొని దీనికి ఒక కలర్ ఇవ్వాలి. చూడండి పైన మనకు కిందికి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రెడ్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే మీకు చూపెట్టడానికి రెడ్ సెలెక్ట్ చేసుకుని ఒక పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము సేమ్ టు సేమ్ ఇక్కడ మనము పైన ఈ యొక్క షేప్ ఉంది కదా, ఈ షేప్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఆప్షన్స్. మనకి ఇక్కడ మీకు ఎటువంటి షేప్స్ యారోగా ఉన్నా లేక ఈ యొక్క మెసెంజర్ ఆప్షన్గా ఉన్నా లేకుంటే రౌండ్, చాలా మందికి నేను చూపించింది రౌండ్ కాబట్టి రౌండ్ మీకు ఇష్టమైన సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫేస్బుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్కి పెడతారు అనుకో. ఓకే, ఫేస్బుక్ మీకు దగ్గరగా ఇప్పుడు ఫేస్బుక్ మనం క్రాప్ చేద్దాం. ఓకేనా, మనం క్రాప్ చేద్దాం ఫస్ట్ ఫేస్బుక్ను. ఓకే రైట్, మనకు క్రాప్ చేసినాం. ఇప్పుడు దీన్ని మనము దీనిపైనకి తీసుకెళ్దాం. ఓకే, కరెక్ట్ అడ్జస్ట్ అయ్యేలాగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ సేమ్ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ షేప్స్ పైన క్లిక్ చేసేసి మళ్ళీ ఈ యొక్క షేప్స్ పైన క్లిక్ చేసేసి ఈ యొక్క చూడండి ఇవన్నీ ఇందులో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేప్స్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ ఆపోజిట్ అని చెప్పింది కదా, దీన్ని మొత్తం మైనస్ చేసుకొని కింద స్ట్రోక్ని కొంచెం అంతా పెంచుదాం. దీనికి ఎంత పెంచారో ఇప్పుడు 9, 10, 16 వరకు ఉంది కదా, ఏ నెంబర్లో ఏ సైజులో అయితే పెంచారో సేమ్ ఆ సైజు ఈ సైజు సేమ్ ఉండాలా. సేమ్ ఉండిపోతే మళ్ళీ ఏర్పడుతుంది. అండ్ దీని యొక్క కలర్ పైకి స్క్రోల్ చేసి కలర్ను కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇద్దరు ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే క్రాప్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ క్రాప్ అని చెప్పింది ఆప్షన్, దీనిపైన సెలెక్ట్ చేసుకొని క్రాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి క్రాప్ చేయొచ్చు. ఇక్కడ క్రాప్ ఎలా చేయాలంటే చేద్దామంటే ఇలా ఈ యొక్క రెడ్ మార్క్ అనేది కట్ అయ్యేలాగా క్రాప్ చేద్దాం. ఓకే, డన్ అయిపోయిందా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే రొటేట్ చేసేసి అండ్ ఇలా దీన్ని లాగదాం. ఇక్కడ దీన్ని బట్టి లాగితే ఈ లాగడం దీన్ని కొంచెం రొటేట్ చేద్దాం. రొటేట్ చేసి ఏర్పడకుండా మొత్తం కొంచెం కూడా ఏర్పడకుండా అయితే సెట్ అయిపోయింది. కాకపోతే ఇంకొంచెం మీరు దీన్ని పైకి కొంచెం బయటకు లాగండి. ఇట్లా బయటకు లాగితే వస్తుంది. బయటకు లాగేసేసి ఇంకొంచెం బయటకు లాగితే సెట్ అయిపోతుంది అనుకుంటా. ఇంకొంచెం ఓకే, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ 3 లైన్ కింద ఈ యొక్క సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద చూసుకుంటే రైట్ అండ్ ఇంటర్ అని చెప్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనం ఈ మూడింటిని జాయింట్ చేయాలన్నా ఇంకా వేరే ఇమేజెస్ ఉంటే అవిటిని కూడా జాయింట్ చేయాలనుకుంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఎక్కువ ఉంటే మీకు ఏదైతే జాయింట్ అటాచ్ లాక్ చేయాలనో దాన్ని సెలెక్ట్ చేసుకుని నేను 3ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే
ఇక్కడ రైట్ మార్క్ పక్కన ఒకటి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ ఆర్ యూ షూర్ యూ వాంట్ అగ్రీ ద సెలెక్టెడ్ అబ్జెక్ట్స్ అని చెప్పింది. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే మళ్ళీ ఈ యొక్క 3 లైన్ కింద ఒకటి ఉంది కదా ఈ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేస్తే ఓకే అయిపోయింది. చూడండి. ఓకే ఇలా మనము ఇప్పుడు ఇమేజ్ మొత్తం ఒకటే అయిపోయింది. చూడండి ఈ మొత్తం ఇమేజ్ ఒక్కటే అయిపోయింది. ఇలా మనము దీన్ని విడదీయరాదు, ఇక దీన్ని అయితే అస్సలు విడదీయరాదు ఫ్రెండ్స్. ఓకే ఇలా మనమైతే చేసుకోవచ్చు. చాలామందికి తెలియదు. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.